హలో గైస్, ఇప్పుడైతే మనం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం 2 పేపర్లు తీసి నీట్గా ఇప్పుడు మనం షీప్ చేస్తున్నప్పుడు నలిపినట్టు నేను చూపించినట్టు నలపాలి. అలా 2 పేపర్లు ముందు నలుపుకున్నాక ఎక్స్ట్రాగా ఉన్న స్పేస్ని అలా కిందకు వంచి అప్పుడు అది చింపండి. అలా 2 పేపర్కి తయారు చేయాలి. నీట్గా చింపండి, లేదా నాలా అవుద్ది సిజర్తో చింపండి, లేదా స్కేల్తో అయినా చింపండి. అలా 2 పేపర్తో తయారు చేసేసుకోండి. అలా 2 పేపర్లు తయారు చేసుకున్నాక 2 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనం ఈక్వల్గా అప్కి డౌన్కి అలా 2 సార్లు ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఇంకో పేపర్ కూడా చేసేసుకుంటే 50% ఇంకా అయిపోయినట్టే. 50 కాదు, 40%. ఇప్పుడు మళ్ళీ దాన్ని మధ్యలోకి 2 అలా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా చేయాలి. జాగ్రత్త ఉండండి, అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. నాకు నార్మల్గా కోల్డ్ వచ్చింది. ఇప్పుడైతే ఫస్ట్ కిందకి మళ్ళీ ఇంకోటి పైకి అన్నాం అనుకోండి, జిగ్జాగ్లో వస్తుంది. అలాగే అది ఓపెన్ చేసి రెండిటికి అలా చేసామనుకోండి వస్తుంది షేప్, జిగ్జాగ్ షేప్. వచ్చాక ఒకసారి చూసుకోండి, హౌస్ షేప్ వస్తుంది. అదిగోండి నేను చూపించినట్టు. ఇప్పుడు అది రివర్స్ చేయాలి. ఇప్పుడు కట్లు కాకుండా ప్లెయిన్గా ఉన్నట్టు ఉన్నవైపు రివర్స్ చేసి అప్పుడు మళ్ళీ అది ట్రయాంగిల్ షేప్లో 2 ఫోల్డ్ చేసుకోవాలి. కెమెరా కొంచెం ఊగిపోయింది ఆ టైంలో. ఇంకా 80% అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ 20% ఇంకా ఫోల్డింగ్కే. ప్లెయిన్గా ఉన్న వైపు ఉంటుంది, ఓపెన్లో ఉన్న వైపు ఉంటుంది. ప్లెయిన్ కలిపి అలా పెట్టాలి. పెట్టాక అప్పుడు ఇక్కడే నీట్గా చేయాలి గైస్, లేదా మళ్ళీ మీరు హౌస్ షేప్ రాకపోయినా అక్కడెక్కడో ఫోల్డింగ్ తప్పు చేసినట్టు, ఆ హౌసింగ్ వేరే. అప్పుడు అలా ఒకవైపు నుంచి ఇంకో వైపు దానికి అలా తిప్పుతూ చేస్తే మన నింజా స్టార్ రెడీ అయిపోతుంది. ఇంకా నీట్గా చేయాలి, ఏమాత్రం ఇదైనా నాలా అయిపోతుంది. కలర్ పేపర్స్తో చేస్తే ఇంకా బాగా వస్తుంది గైస్. నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అదే కలర్ పేపర్స్ లేవు గైస్, అందుకనే నార్మల్ వైట్ పేపర్స్తో చేశాను. ఇంకా చేసుకున్నాక అలా ఇంకోటి చేసుకుని